కూటమి ప్రభుత్వం పొదుపు మహిళలకు మండల పరిషత్ కార్యాలయం నందు వెలుగువారి ఆధ్వర్యంలో పెరటికోళ్లు పెంపకం పంపిణీ చేసిన మండల అభివృద్ధి అధికారి దిలీప్ నాయక్. కోట మండలంకు పెరటికోళ్లు 100 యూనిట్లు మంజూరు అయినట్లు ఆయన ఏపీఎం అనిల తెలియజేశారు. కోట మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ ధర 3,100 రూపాయలతో 11 కోళ్లు ఉంటాయని, వాటిలో 3 పుంజులు 8 పెట్టెలు ఉంటాయని ఎంపీడీఓ దిలీప్ నాయక్ తెలియజేశారు. పొదుపు మహిళా సంఘాలు దినదినాభివృద్ధి చెంది లక్షాధికారులు కావాలని, అది ప్రభుత్వం ఆశయమని మండల తహసీల్దార్ జయజయరావు తెలియజేశారు. అదేవిధంగా వెలుగువారి ద్వారా మహిళా సంఘాలకు పవర్ స్పేర్ 20 యూనిట్లు అందజేయడం జరిగిందని మండల తహసీల్దార్ జయజయరావు తెలియజేశారు. మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ మహిళలే మహారాణులు అని, అది కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఆయన తెలియజేశారు. సీఎంకే న్యూస్ రిపోర్టర్ మధు, గూడూరు నియోజకవర్గం. ఇంకేం తాకలేదు ముందుగా కోట మండల ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకు, నాయకులకు, అధికారులకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మహిళలే మహారాణులు, ఇది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అక్షరాల నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పెన్షన్స్ అప్పట్లో 3,000 ఇస్తున్నటువంటి వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అవి పెంచడం జరిగింది. అదే తమ బిడ్డల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి మహిళ అకౌంట్లో 15,000 వేయడం జరిగింది. అలాగే స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకం అనే పథకం తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా దాదాపు కోట మండలంలో సార్ చెప్పినట్టు 100 యూనిట్లు ఈరోజు, అంటే ఒక్కొక్క యూనిట్కి 11 కోళ్ళు చొప్పున ప్రతి గ్రూప్కి కూడా ఇస్తున్నారు. ఈయనే ఇక్కడేమీ లిమిట్ అనేది లేదు. ఇంకా ఏదైనా అవసరం కావాలి అనుకుంటే ఇంకా మనకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడానికి మా వెలుగు డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా స్ప్రేయర్లు, రైతులు దీంట్లో ఈ పవర్ స్ప్రేయర్లు దాదాపు 12,500-13,000 రూపాయలు విలువ గల స్ప్రేయర్లు ఈరోజు 9,000 రూపాయలకి సబ్సిడీ ద్వారా 9,000 రూపాయలకి ఈరోజు స్ప్రేయర్లు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ తీసుకొని ఈ విధంగా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అనిల. నేను కోట మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పెరటికోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది మండలంలో. మొత్తం మాకు పొదుపు సంఘాలు మొత్తం కూడా 1,099 సంఘాలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు ఇప్పటిదాకా 43 కోట్లకు గాను 37 కోట్ల రుణాలు అందించడం జరిగింది. అలాగే శ్రీనిధికి సంబంధించి 1,096కు గాను 8,28,28,00,000 పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చిరు వ్యాపారస్తులకి గ్రామాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందే దిశగా ఈ యొక్క పెరటికోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలో 100 యూనిట్లు పంపిణీ చేయింది. అయితే దీనికి సంబంధించిన ఒక్కొక్క యూనిట్ ధర 3,100. దీనికి 11 కోళ్లు పంపిణీ చేయడం జరిగింది. అది 8 కోళ్లు పెట్టెలు, 3 కోళ్లు పుంజుల్ని మొత్తం 11 కోళ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్పేర్స్ కూడా వచ్చినాయి. ఆ స్పేర్స్ హరిత కంపెనీది మొత్తం 9,000 రూపాయలు కట్టినట్లయితే కనుక రైతుల సంఘాలు మన మండలంలో 110 సంఘాలు ఉన్నాయి. ఈ యొక్క రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 9,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. బయట ఇది 12,000 రూపాయల యొక్క ధర ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాయితీని ప్రతి ఒక్క రైతు సంఘాలు ఉపయోగించుకొని వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.